హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ అబ్బా, స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా. ఆఫ్ కోర్స్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది. బట్ స్టిల్ అబ్బా, హాలిడేసే గుర్తొస్తున్నాయి నాకైతే. మళ్ళీ ఈ దసరా హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు కొంచెం పీస్ఫుల్గా పడుకోవచ్చా అనిపిస్తుంది. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం ఏమో కానీ వాళ్ళతో పాటు లెగిసేసరికి నా మైండ్ పోతుంది అనమాట. అసలు నాకు అస్సలు మార్నింగ్ లెగాలనిపించట్లేదు. ఎస్పెషల్లీ నాకు నైట్ లేట్ అయిపోతుంది కాబట్టి మార్నింగ్ లెగాలి అంటే చుక్కలు కనిపిస్తాయి నాకు లిటరలీ. బట్ తప్పదు కదా, లెగాలి. అండ్ ఆ రోజైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను వాళ్ళకి డైలీ ఒక స్నాక్, నేను సెపరేట్గా వాళ్ళకి స్నాక్ ఏం చేయను. బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తానో అదే స్నాక్ లాగా పెట్టేస్తాను. అట్ ద సేమ్ టైం లంచ్కి అయితే సెపరేట్గా ఏదైనా రైస్ లాగా చేస్తాను, లేదా కొంచెం ఓపిక ఉందంటే కర్రీ పప్పు లాగా చేసి పెడతాను అనమాట. అండ్ దానికన్నా ముందు వీక్కి మేము ఊరెళ్ళామన్నమాట. వచ్చేటప్పుడు ఈ ఆకైతే తీసుకొని వచ్చాననమాట. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. మునక్కాయ చెట్టు ఉంటుంది కదా, మునక్కాయ లీవ్స్ మునగాకు అంటారు కదా, అదనమాట ఇది. ఇప్పుడు మునగాకు ఎంత ట్రెండింగ్ అయిపోతుందంటే ఎక్కడ చూసినా సరే మునగాకు రెసిపీసే ఉంటాయి. అసలు మాకైతే ఇది ఫ్రీగా దొరుకుతుంది. అయినా సరే ఇప్పటికి నేను ఒక్కసారి కూడా వాడలేదు, ఏం వంట చేయలేదు. మునగాకు పచ్చడి అయితే చేసేవాళ్ళం అనమాట. మా డాడీకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మునగాకు పచ్చడి అయితే పట్టి, అది గోంగూర పచ్చడిలాగే ఉంటుంది, అది పట్టి మాకు ఇస్తూ ఉండేవాళ్ళు. అదైతే వాడేదాన్ని. సేమ్ గోంగూర పచ్చడిలాగే ఉంటుంది టేస్ట్ కూడా. బట్ కర్రీస్ లాగా పప్పులాగా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. కాకపోతే ఇప్పుడు సిగ్నిఫికెన్స్ తెలిసింది కదా, ఇది ఎంత వాల్యుబుల్ లీవ్సా అని తెలిసిన తర్వాత అయితే డెఫినెట్గా యూజ్ చేయడం అయితే మర్చిపోవట్లేదు. సో నేను ఊరు వెళ్ళినప్పుడు కొంచెం లీవ్స్ అయితే తెచ్చుకున్నాను. నేను జనరల్గా వండే కర్రీస్లోనే ఆకు పైన ఇప్పుడు మైక్రోబీ, సో ఏ కర్రీ వండినా సరే నేను దాని పైన అయితే వేసేస్తున్నాను. సో అలా దాని వాల్యూస్ కూడా వస్తే మనకు టేస్ట్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట మనం చేసుకునే రెగ్యులర్ కర్రీస్కి. అండ్ అలా అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత అయితే మేము పొలిమేరాస్కి వెళ్ళాము. పొలిమేరాస్లో ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక కొత్త ఐటమ్ అయితే పెడతాడు అతను. సో మేము వెళ్ళినప్పుడైతే మాకు ఈ సోడాస్ దొరికాయి అనమాట. జనరల్గా మాకు సోడాస్ అంటే చాలా ఇష్టం. ఇలా గోలీ సోడా ఉంటుంది కదా, ఇలాంటివి అంటే చాలా ఇష్టం. సో అక్కడ మాకు ఇది కనిపించాయి. నేనైతే నాకు ఒక 2, కిటుకు ఒక 2 అని చెప్పి తీసుకొని వచ్చాను. విన్సీ జనరల్గా ఇలాంటివి ఏం తాగదు, ఈవెన్ కెవిన్ కూడా తాగడు. బట్ ఆ రోజు ఏదో ట్రై చేస్తాడు అనమాట, వాడికి ఏమంత నచ్చలేదంట. సో బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాను. ఏంటిది? నేను ఇది యశుకి హోంవర్క్ ఇచ్చా. ఎందుకు ఎందుకు ఎందుకా లెర్న్ అండ్ రైట్. విన్సీ, he is in 3rd standard, he knows how to write. But he don't want to do. That's why. It's not your responsibility, Vincey. He knows how to study, okay? He is older than you. No, I'm older. No, he is 2 years older than you. మెయిన్ ఈ వ్లాగ్ టైటిల్కి వ్లాగ్కి అస్సలు సెట్ అవ్వట్లేదు కదా. సో బేసిక్గా ఏంటంటే ఆ వీక్ మమ్మీ బర్త్డే అనమాట. మమ్మీ బర్త్డే కోసం మేమైతే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము. అప్పుడు మమ్మీ ఇస్ టర్నింగ్ 50. సో వీ వాంటెడ్ టు గివ్ హర్ సంథింగ్ వెరీ స్పెషల్, లైక్ గోల్డ్ అలాంటివి తీసుకుందాం అనుకున్నాం. సో అలా షాపింగ్కి వెళ్ళాము. కానీ నాకు అస్సలు ఓపిక లేదు తెలుసా వ్లాగ్ తీసే అంతా. సో నేను అంతగా వ్లాగ్ ఏం చేయలేదు. బట్ ఈ 2 items అయితే సెలెక్ట్ చేశాను. ఈ 2లో ఒకటైతే మేము తీసుకున్నాను. అది ఏం తీసుకున్నానో మీరైతే కమెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. లాస్ట్లో నేను రివీల్ చేస్తాను, బట్ మీరు గెస్ చేస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అవునా, సరే కొడదాం కదా. యాక్చువల్గా అయితే ప్లాన్ ఏంటంటే ఆ రోజంతా వ్లాగ్ చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు ఎలా విష్ చేశారో అనుకున్నాను. బట్ హెల్త్ పర్మిట్ చేయలేదు అనమాట. సో నేను అందుకని ఆ రోజైతే వ్లాగ్ అయితే చేయలేదు. ఆ రోజు ఇంటికి అనుకోకుండా రిలేటివ్స్ కూడా వచ్చారు. సో వాళ్ళైతే మాకు కొన్ని పిక్చర్స్ అయితే తీశారనమాట. అందుకని వంట కూడా ఏం చేయలేదు. ఇంకా మమ్మీ నాకు కూడా బాగాలేదు కదా అని చెప్పేసి బయటే ఆర్డర్ ఇచ్చింది. అండ్ మేమైతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ మమ్మీకి అయితే ఆ శారీ అయితే సెలెక్ట్ చేసాము. యాక్చువల్లీ శారీ షాపింగ్, గోల్డ్ షాపింగ్ వ్లాగ్స్ అన్నీ తీద్దాం అనుకున్నాను, కానీ ఇది తీయడానికి కుదరలేదనమాట. సో ఆ రోజైతే మేము మమ్మీ బర్త్డేకి అయితే కేక్ అయితే కట్ చేస్తాం. తెలిసిందే కదా, బర్త్డే ఎవరిదైనా సరే కేక్ మాత్రం వాళ్ళే కట్ చేస్తారు. సో ఆ రోజైతే వాళ్ళిద్దరు కేక్ కట్ చేస్తారు. మమ్మీ వాజ్ యాక్చువల్లీ గ్లోయింగ్ అనమాట ఆ రోజు. షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ పిల్లలు కూడా దే వర్ లైక్ వెరీ హ్యాపీ.
డాడ్ చాలా ఇయర్స్ నుంచి తనకి ఒక సెట్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అది తీసుకుందాం అనుకుంటుంది. ఎప్పటికప్పుడు తీసుకోలేదు. ఫైనల్లీ అది తీసుకుంది కాబట్టి షీ వాస్ వెరీ హ్యాపీ. నేను మా చెల్లి కలిసి మమ్మీకైతే ఒక రింగ్ అయితే గిఫ్ట్ చేసాము. ఆ గిఫ్ట్ క్లిప్పింగ్ అయితే ఇందులో మిస్ అవుతుంది. కానీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే ఆ క్లిప్ అయితే షేర్ చేస్తాను. అండ్ అలా నేను చెల్లి అయితే మమ్మీకి ఒక రింగ్ అయితే తీసుకున్నాం. మమ్మీకి ఏంటో డాడీ ఏంటో ఒక నెక్లెస్ అయితే షార్ట్ నెక్లెస్ అయితే తీసుకున్నారు. ఇది ఇవాల్టి బర్త్‌డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.